హలో గైస్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈ రోజు మనం పెద్దాపురం వచ్చాము. పెద్దాపురంలో ఎంత ఫేమస్ అయిన పాండవుల మెట్ట అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి, ఫుల్ గా చూడండి. పాండవుల మెట్ట అంటే పాండవులు వనవాసం చేసినప్పుడు నివాసం ఉన్న ఒక చోటు అనమాట అండి, గృహ. ఈ గృహ నుంచి రాజమండ్రి గోదావరి దగ్గరికి దారి ఉందని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భీముడి కాలు ముద్రలు కూడా ఉంటాయండి. ఈ ప్రదేశం పెద్దాపురంలో ఉంది. కాకినాడకి 22 కిలోమీటర్లు, రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండ మీదకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది వాహనాలు వెళ్ళడానికి ఈ మార్గం ఒకటి ఉంది. పాండవుల మెట్టకేనా బండికా లేకపోతే గుడికా? గుడికా బండికా? గుడికే కదా, ఇంకా అక్కలేదు కదా పైన. పది ఉందని గుడి అంటే వరకు ఉంటుంది పొద్దునండి. పొద్దున్న 6 గంటలు స్టార్ట్ అయిపోద్దండి. మధ్యాహ్నం బ్రేక్ ఏమైనా ఉంటుందండి? అదే ఇంకా అప్పుడు గుడి ఆపడం గట్టే ఉన్నాం. బాయ్ బాయ్ చెప్పు. ఈ గుడికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారండి. హలో గైస్, ఇప్పుడు మనం పైకి వచ్చాము. పాండవుల మెట్ట కొండ మీదకి అయితే వచ్చాము. వస్తారండి, కానీ ఈడికిలాగా గోళ్ళగడికి దురదేశాలు వేయకండి. ఇది చూడండి. చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అప్పటికప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయి సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు అయితే ధ్వజస్తంభం కోసం అయితే తెచ్చారంటండి. వర్షం అయితే ఇప్పుడే తగ్గింది. మీకు ఇప్పుడు గృహాలు చూపించడానికి వెళ్తున్నాము. దారిలో ఉన్నాము, ఇలా వెళ్ళాలి. ఇదైతే పాండవులు నివాసం ఉన్న గృహ అండి ఇది. దీని పక్కనే ఇంకో గృహ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ గృహలోంచి అయితే రాజమండ్రి గోదావరి దగ్గరికి అయితే దారి ఉందని చెప్తారు, కానీ ఇప్పుడైతే మూసుకుపోయి. నిజమే, అందులో ఉన్నాయి. అయ్యో ఏముంటారా చూడు. అయ్యో 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 గబ్బులు. చాలా స్మెల్ వస్తుంది. లోపల గబ్బులు గట్ట ఉన్నాయి. లోపలికి వెళ్దామా? సారీ గైస్, నేను అంత ధైర్యం చేయలేను, అంత సాహసం చేయలేను. చెయ్యమాయా, పర్లేదు, చెయ్యి, వెళ్ళు. చాలా స్మెల్ వస్తుంది బాయ్స్. అయ్యి బాబోయ్, వాసన మామూలుగా లేదు మాయా. పట్టుకో. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది చూడడానికి వస్తున్నారు, ఫొటోస్ ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. పులిబొమ్మ దిగిపోయిందా? ఎర్రపాదాలు వచ్చింది. ఇదైతే ద్రౌపదీదేవి చాప అంటండి ఇది. ద్రౌపది రజస్వల చాప చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. సాధారణ వయసులో రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట దగ్గరలోని ఈ ద్రౌపది రజస్వల చాప వద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. గాయస్, ఇక్కడైతే పసుపు కుంకుమ దంచుకునేవారంటండి. ఇంకో 6,000 ఉందిరా. సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. గాయస్, అక్కడ చూసాం కదా, అందులో అయితే పసుపు కుంకుమ దంచుకునేవారంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో అయితే పప్పు రుబ్బుకునేవారంటండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మీకు తెస్తాను. అక్కడ చూడు, దొంగ ఏదో పెట్టారు. ఆ దొంగ కాదు అది. చెట్టు పడిపోయింది గాలికి. చెట్టు పడిపోయింది కాదా, అది ధ్వజస్తంభం అనమాట. చేస్తాం ఇది. ఎవరు చెప్పింది నీకు? ధ్వజస్తంభం అది. కావాలంటే కామెంట్లు అడుగు, ఇది ధ్వజస్తంభం అని కాదని. దీన్ని చెక్కి ధ్వజస్తంభం కింద చేస్తారా? ఏమో, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు కాదులే, కానీ ఇది ధ్వజస్తంభానికి తీసుకొచ్చారు. ఈ మెట్ట మీద అయితే చాలా ఆలయాలు ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం అంటే. చేస్తారు. మీరు చూస్తుంది ఇదైతే శివాలయం అండి. గుడి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు అన్ని ఆలయాలు అయితే చూపించడం లేదు. ఇక్కడైతే సూర్యనారాయణ స్వామి ఆలయం, పంచముఖ గాయత్రి ఆలయం,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, చంద్ర నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇల్లులే. నీళ్ళే ఇదిగో పెద్ద ఇల్లు, అదిగో బిల్డింగ్. లక్ష రూపాయలు. ఇది ఇది ఎన్ని అంతస్తులు చూడు, 1 2 3 4 5 6 7 అంతస్తులు. ఏది అదిగో ఇదేనండి భీముడి పాదముద్రలు, అలాగే గద ముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. తాళం ఎందుకు కట్టేసాను. ఎందుకురా పెట్రోల్ బాబు పెట్రోల్ సేవింగ్. పెట్రోల్